హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనికా బ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈ పాటికి మీకు తమ్నెల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే మున్రో ఐలాండ్కి అయితే వెళ్ళాం అనమాట. సో అక్కడ మేము ఏమేమి చూసాం ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో మీరు మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అయితే చూస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. సో మేమైతే ప్రజెంట్ కొల్లాంలో ఉన్నాం అనమాట. సో కొల్లాంలో ఒక ఐలాండ్ ఉంది. మేమైతే ఆ ఐలాండ్కి అయితే వెళ్ళాం. మేము మూనార్ టు ఆలపి టు కొల్లాం అయితే వెళ్ళాం అనమాట. సో కొల్లాం అనగానే కొల్లాంలో ఏముంటుంది చూడడానికి అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బోటింగ్, ఆ ప్లేస్, ఆ వాటర్ మధ్యన చెట్లు, ఆ ఎన్విరాన్మెంట్ వా సూపర్గా ఉంది అసలైతే. ఆలపి నుంచి కొల్లాం వచ్చిన తర్వాత డైరెక్ట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది హోమ్ స్టే ఒకటి ఉందన్నమాట. సో తను వాళ్ళ హోమ్ స్టేకి కార్ పంపించి తీసుకొని వెళ్ళారు. సో మేము అక్కడికి వెళ్ళి ఓ రోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు ఏంటంటే అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాం అనమాట. ఒకరోజు అంతా ఈ బోటింగ్, ఈ లొకేషన్స్ ఇవన్నీ చూడడానికైతే టైం సరిపోయింది. పిల్లలు అయితే ఎర్లీ మార్నింగ్ పాపం లేచి రెడీ అయ్యి ఈ బోటింగ్ కోసం అని పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే పెట్టేసాం మేమైతే. వాళ్ళు కూడా అలానే ఎంజాయ్ చేశారనమాట బోటింగ్కి వచ్చిన తర్వాత. ఈ వీడియోలో మేము ఉంటున్న హోమ్ స్టే డీటెయిల్స్ గట్టా అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరైతే అక్కడ చెక్అవుట్ చేయండి. ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ముందుగుండా బుక్ చేసుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సీజన్ బట్టి దొరకకపోవచ్చు. సో మేము ఉంటున్న హోమ్ స్టే డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను. సో మేము వెళ్తున్న బోట్ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్దే అనమాట. సో మొత్తం ఫెసిలిటీస్, ఫుడ్, అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకున్నారు. సో వీడియో ఎండింగ్లోన హోమ్ స్టే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు పిక్చర్స్ అయితే అక్కడ పక్కన వేస్తాను అనమాట. నాకైతే వీడియో తీయడం కుదరలేదు. ఎప్పుడైనా ఇలా బోటింగ్ చేసి లొకేషన్స్ గట్టా క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 to 6 ఆ టైం కల్లా వస్తే మీకు మంచి పిక్చర్స్ అయితే వస్తాయన్నమాట. మేమైతే కొంచెం లేట్ అయిపోయింది మేము వస్తేప్పటికి, అందుకే ఫుల్ ఎండ మామూలు లేదు. దాంతోపాటు ఏంటంటే మేము ఒక కెమెరామ్యాన్ని కూడా అక్కడ సెట్ చేసుకున్నాం అనమాట. మొబైల్తో ఎలా వస్తుందో ఏంటో తెలియక పాపం ఎంత బాధపడి మా పిల్లలకి నిద్ర పాడు చేసి మరీ తీసుకొని వస్తే వర్షం అండి ఫుల్గా. మాకైతే ఆ వర్షంతో అసలు ఎక్స్ప్లోర్ చేయడం కూడా సరిగ్గా కుదరలేదన్నమాట. ఉన్న మట్టుగా ఒక అరగంటలో మొత్తం తిరగడం అయితే కుదరలేదు, కానీ ఏదో అలాగా అయితే చూసుకొని అయితే రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్కి వెళ్తేప్పటికి ఫుల్గా అందరం తడిచిపోయాం అనమాట. సో ఆ రోజైతే అలాగా రూమ్కి వెళ్ళిపోయి మేమైతే రెస్ట్ తీసుకున్నాం. ఇంకెక్కడికైతే వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మేము తిరువనంతపురం అయితే రెడీ అయ్యామన్నమాట వెళ్ళడానికి. మాకు అక్కడికి వెళ్ళాక దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేమైతే అస్సలు అనుకోలేదు అంత బాగా జరుగుతుందని. మా హస్బెండ్కి, పిల్లలకి కొంచెం త్వరగా అయిపోయింది, కానీ నేను మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఒక 5 minutes మట్టుగా అలాగ తనివి తీరా దేవుడిని అయితే చూసుకోగలిగాను. నాకైతే ఆ అదృష్టం ఉంది అని నేనైతే చాలా గట్టిగా నమ్మాను. సో ఇదండి మన వీడియో. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మోనికా వ్లాగ్స్ అండ్ ఐడియాస్.